బ్రేకింగ్ చూసాం. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత క్రమక్రమంగా పెరుగుతోంది. కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. తెలంగాణలో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి. దీంతో తెలంగాణపై చలి పంజా విసురుతోంది. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరగడంతో పాటు మంచు కూడా విపరీతంగా కురుస్తోంది. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో తెల్లవారుజామున దట్టమైన పొగ మంచు కమ్ముకుంటోంది. సాయంత్రం 5 గంటల నుంచి మొదలు పెడితే ఉదయం 9 గంటలు దాటినా ఈ చలి తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. ఉదయం 9 గంటల వరకు పలు ప్రాంతాల్లో మంచు దుప్పటి వీడడం లేదు. దీంతో జనాలు బయటికి రావాలంటేనే జంకుతున్నారు. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో పాటు చలిగాలుల తీవ్రత కూడా ఉండడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో దట్టంగా మంచు కురుస్తోంది. మెదక్లో అత్యల్పంగా, అత్యధికంగా మహబూబ్ నగర్ లో ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. నిజామాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లో అయితే చలి వణుకు పుట్టిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఆందోళన కలిగిస్తున్నాయి. అటు ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ఏరియాలు, అరకు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పర్యాటకుల సంఖ్య తగ్గింది. లంబసింగిలో -డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.